హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 247 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. గోవింద అన్న ఏం చేస్తూ ఉండుంటాడు అని ఒకసారి వెళ్ళి తొంగి చూస్తాడు. కేశవ్ నిద్రపోవడాన్ని గమనించి అతని వద్దకు వెళ్ళి, అన్నయ్య చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, ఇప్పుడు నేను ఏదైనా చేస్తే చాలా మజాగా ఉంటుంది, ఏం చేయాలి అని కొంత సమయం ఆలోచించి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంతలో అతనికి ఇంకు డబ్బా కనిపిస్తుంది. దాన్ని తీసుకొని కేశవ్కి మీసాలు పెడతాడు. ఇంతలో కేశవ్ కొంచెం కదులుతూ ఉంటాడు. వెంటనే గోవింద మంచం కింద దాక్కుంటాడు. మరలా కొంత సమయం తర్వాత లేచి కేశవ్కి ఒక పెద్ద బొట్టు పెడుతూ ఉంటాడు. వెంటనే కేశవ్ అలా కదులుతూ ఉండడం చూసి గోవింద ఏమాత్రం మాట్లాడకుండా అలా నుంచుంటాడు. కేశవ్ అలా గోవిందాన్ని చూసి, గోవిందా, నీవు నా గదిలో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. గోవింద చిన్నగా నవ్వుతూ ఉంటాడు. వెంటనే కేశవ్ ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. గోవింద, అన్నయ్య, నీవు చూడడానికి అలాగే ఉన్నావు, నాకు ఒక విషయం చెప్పు, అయినా నీవు అసలు నాకు 2-3 రోజుల నుంచి ఎందుకు కనిపించడం లేదు? నేను అనుకున్నాను నీవు మరలా లండన్ తిరిగి వెళ్ళిపోయావేమో అని అంటాడు. ఇంతలో కేశవ్, లేదు గోవింద, నేను ఇంకా లండన్ వెళ్ళలేదు, నేను కొంచెం పనిలో ఉండిపోయాను, అందుకే నిన్ను కలవడం కుదరలేదు అని అంటాడు. ఇంతలో గోవింద, ఓ, అన్నయ్య పనిలో ఉండిపోయారన్నమాట, అందుకే తమ్ముడిని కలవలేదా? అన్నయ్య, ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారు కదా, నాతో పాటు ఆడుకోవడానికి రావచ్చు కదా అని అడుగుతాడు. వెంటనే కేశవ్, లేదు గోవింద, మనం తర్వాత ఆడుకుందాం, నాకు ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది, నీవిక్కడి నుండి వెళ్ళు అని అంటాడు. వెంటనే గోవింద, రా అన్నయ్య, నా కోసం రా, నీవు కనీసం 2-3 రోజుల నుంచి నాతో కనిపించడమే లేదు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా, రా అని అంటాడు. వెంటనే కేశవ్, నేను చెప్పాను కదా గోవింద, నీవిక్కడి నుంచి వెళ్ళు అని కొంచెం కోపంగా చెప్తాడు. ఇంతలో గోవింద, అన్నయ్య, నాతో ఆడుకోవడానికి ఎవరూ లేరు, కనీసం నువ్వైనా రావచ్చు కదా అని చేయి పట్టుకుని బలంగా లాగుతూ ఉంటాడు. కేశవ్ ఒక్కసారిగా, గోవింద వదులు అని కోప్పడతాడు. గోవింద, నాకు ఏం తెలీదు, నీవు నాతో పాటు ఆడుకోవడానికి రావాల్సిందే, లేదంటే అని ఆగిపోతాడు. కేశవ్ ఒక్కసారిగా, లేదంటే ఏం చేస్తావు అని చేతిని విదిలిస్తాడు. గోవింద లేదంటే అని అటు ఇటు చూస్తూ ఆ పక్కనే ఉన్న అగ్గిపెట్టెను తీసుకొని, నీవు దీనితో పొగ తాగుతావు కదా, నీకు ఖచ్చితంగా దీని అవసరం ఎక్కువగా ఉంటుంది, నీకు ఇది కావాలంటే నాతో పాటు వచ్చి ఆడాలి అని అంటాడు. వెంటనే కేశవ్, ఇలా ఇవ్వు అని కోప్పడతాడు. గోవింద, నేను ఇవ్వనన్నయ్యా అని అంటాడు. కేశవ్ ఒక్కసారిగా, గోవింద, నీవు చిన్నపిల్లవాడివి, చిన్నపిల్లలు దీంతో ఆడుకోకూడదు, ఇలా ఇవ్వు అని కోప్పడతాడు. గోవింద, అన్నయ్య, నీవు నాతో ఆడే వరకు నేను దీన్ని తిరిగివ్వను అని అంటాడు. కేశవ్ ఒక్కసారిగా, గోవింద, నీవు నాకు కోపం వచ్చేలాగా చేస్తున్నావు, ఉండు అని ఒక్కసారిగా లెగవపోతాడు. గోవింద, అవునా, నేను చూస్తాను నీకు కోపం వస్తే ఎలా ఉంటుందో అని అంటాడు. కేశవ్ ఒక్కసారిగా, గోవింద, ఈరోజు నేను నీకు గుణపాఠం నేర్పుతాను అని లేవబోయి పరిగెత్తపోతాడు. గోవింద ఒక్కసారిగా అక్కడి నుంచి పరిగెడతాడు. ఇంతలో రుక్మిణి వస్తుంది. ఏం జరిగింది గోవింద, ఎందుకు అంతగా పరిగెట్టబోతున్నావు అని అడుగుతుంది. కేశవ్ని చూస్తూ అలా నవ్వుతుంది. వెంటనే కేశవ్, ఏం జరిగిందమ్మా, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. ఇంతలో వాళ్ళు చెప్పకుండా ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. కేశవ్ అలా అనుమానంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో చూ కూడా వచ్చి చాలా పెద్దగా నవ్వుతూ ఉంటుంది. మరోవైపు అబ్దుల్ పిల్లలతో కలిసి ఆడుతూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి తన మనసులో అబ్దుల్ని చూస్తూ, నేను ఎప్పుడు ఇలాంటి అన్నయ్యే ఉంటే బాగుండేది అని కోరుకుంటూ ఉండేదాన్ని, అలాంటి అన్నయ్యనే నాకు హనుమంతుడు ప్రసాదించాడు, చాలా ధన్యవాదాలు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రానోజీ ద్వారకామాయి వద్దకు చేరుకొని అబ్దుల్ని చూస్తూ, నేను ఇతనికే కదా నిన్న దారి చూపించింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే సాయి గమనించి, రానోజీ లోనికి రా, ఏమిటి అక్కడే ఆగిపోయావు అని అంటారు. రానోజీ లోనికి వచ్చి అట్టికాయ బుట్టని కింద పెట్టి, నమస్కారం సాయి అని అంటారు. సాయి, రాముడు అంతా మంచి చేయాలి అని ఆశీర్వదిస్తారు. తర్వాత, ఏమిటి రానోజీ నిన్న రాలేదు అని అడుగుతారు. ఇంతలో రానోజీ, క్షమించండి సాయి, నేను నిన్న దుప్పట్ల తయారీలో ఉండిపోయాను, దాంతో నాకు సమయం తెలియలేదు, సమయం ఎక్కువగా గడిచిపోయింది, నేను అనుకున్నాను దుప్పట్లు వాళ్ళకు అందజేసిన తర్వాత మొదట మీ దగ్గరికి రావాలని,
అనుకున్నట్లుగానే వారికి దుప్పట్లు అందజేసి మీ దగ్గరికే వచ్చాను అని చెబుతాడు. ఇంతలో అమరాపాలి అన్ని అట్టికాయలను చూసి, అమ్మో ఇన్ని అట్టికాయలా, ఎందుకు తీసుకువచ్చారు మీరు అని అడుగుతుంది. వెంటనే రానోజీ, నేను వీటన్నిటినీ సాయి కోసం తీసుకువచ్చాను, కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు, సాయికి అభ్యంతరం లేకపోతే అని అంటాడు. వెంటనే సాయి, హా తప్పకుండా మన అందరం కలిసి పంచుకుందాం, ఎందుకంటే భోజనాన్ని లేదంటే ఏదైనా పండ్లని అందరూ కలిసి పంచుకున్నప్పుడే ఆనందం సంతోషం లభిస్తాయి అని అంటారు. ఇంతలో ఉద్ధవ్, హా మేము కూడా తీసుకుంటాం, అబ్దుల్ అన్నయ్య అందరం కలిసి తీసుకుందాం అని అరటికాయ బుట్టను తీసుకువచ్చుకొని అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు. ఇంతలో అమరాపాలి, అన్నయ్య మీరు చాలా బలంగా ఉన్నారు, అంటే మీరు చాలా అరటికాయలు తినగలరనుకుంటా కదా అని అడుగుతుంది. ఇంతలో అబ్దుల్, నేను సులభంగా 25 అరటికాయలు తినగలను అని అంటాడు. వెంటనే అమరాపాలి, 25 అరటికాయలా, హే భగవాన్ అని అంటుంది. ఇంతలో రానోజీ సాయి కాళ్ళు పట్టబోగా, సాయి నేను బాగానే ఉన్నాను రానోజీ అని అంటారు. వెంటనే అలా చూస్తూ ఉంటారు. పిల్లలందరూ ఆనందంగా అరటికాయలు తింటూ ఉంటారు. ఇంతలో రానోజీ వారి వద్దకు వెళ్ళి అబ్దుల్ని చూస్తూ, నీవు ఇక్కడికి నిన్న వచ్చావు కదా, నీవింకా ఇక్కడే ఉన్నావేమిటి, ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది అని అంటాడు. వెంటనే లక్ష్మి, ఒక మనిషి ద్వారకామాయిలో ఉంటే ఇబ్బంది ఏముంది రానోజీ భయ్యా అని అంటుంది. ఇంతలో రానోజీ, అసలు ఇతనెవరు ఇక్కడ ఉండటానికి అని అంటాడు. వెంటనే లక్ష్మి, అతని పేరు అబ్దుల్, అతను మా అన్నయ్య అని అంటుంది. వెంటనే వద్దు, మీకు తెలుసా ఇతను నిన్న 2 దొంగల్ని పట్టించాడు, అలాగే లక్ష్మి అక్క ప్రాణాలు కూడా కాపాడాడు అని అంటాడు. వెంటనే అమరాపాలి, అవును ఈ అబ్దుల్ అన్నయ్య చాలా శక్తివంతుడు అని అంటుంది. రానోజీ నీవు ఇక్కడే ఉన్నావా నిన్నటి నుండి అని అడుగుతాడు. వెంటనే అబ్దుల్, నేను ఇక్కడే ఉంటాను, సాయి నన్ను షిరిడీ రమ్మని పిలిచారు, ఇక నుండి నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు. వెంటనే సాయి, అబ్దుల్ ఇది నీ ఇల్లు, నీవు ఇక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చు అని అంటారు. రానోజీ అలా ఆలోచిస్తూ, సాయి ఇతన్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు, అసలు ఇతను ఎవరు, ఇతను ఇక్కడికి కేవలం 1 రోజు ముందే వచ్చాడు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో చాలా అనుబంధం ఉన్నట్లుగా, ఇంతకుముందు కలిసినట్లుగా, చాలా సులభంగా అందరితో కలిసిపోయాడు, అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు కేశవ్, ఎందుకు అందరూ అంతగా నవ్వుతున్నారు అని అడుగుతాడు. ఇంతలో చూ, ఒకసారి వెళ్ళి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో అని అంటుంది. కేశవ్ అసలు నా ముఖానికి ఏమైంది అంటూ వెళ్ళి అద్దంలో చూసుకుని, గోవిందా ఇదంతా నువ్వే చేసావు కదూ అంటూ కొట్టబోతాడు. ఇంతలో రుక్మిణి, ఆగు కేశవ్, వాడు చిన్నపిల్లవాడు, వదిలేసేయ్ అని నచ్చజెప్తుంది. కొంత సమయానికి వంటగదిలోంచి మంట అని పెద్దగా అరుపులు వినిపిస్తాయి. రుక్మిణి చూ ఒక్కసారిగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది నర్మదా అని అడుగుతారు. ఇంతలో నర్మదా, గోవింద చేతిలో ఏదో ఉంది, దాని నుండి మంట వస్తుంది, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. ఇంతలో రుక్మిణి, మంట వస్తుందా, ఏమిటది చూయించు అని అడుగుతుంది. కేశవ్ వెంటనే, అమ్మా అలాంటిదేమీ లేదు, ఆమె ఏదో అనుకుంటుంది, అయినా అసలు గోవింద చిన్నపిల్లవాడు, అలాంటివి ఎలా చేయగలడు అని అంటాడు. వెంటనే చూ, గోవిందా నిజం చెప్పు, అసలు ఏం చేశావో అని కోపడుతుంది. గోవింద ఒక్కసారిగా, అమ్మా నేనేమీ చేయలేదు, ఆ మంట దీని నుండి వచ్చింది అని ఆ పెట్టెను చూపిస్తూ చెబుతాడు. వెంటనే రుక్మిణి, ఏమిటిది, నేనెప్పుడు దీన్ని చూడలేదే అని అంటుంది. గోవింద దీనిని వెలిగించి చూడొచ్చు అని ఒకసారిగా వెలిగించి చూపిస్తాడు. చూ ఒక్కసారిగా చాలా పెద్దగా అరుస్తుంది, ఆపేసి పడే అని. రుక్మిణి, ఎక్కడిది నీకిది అని అడుగుతుంది. ఇంతలో చూ చెవి పట్టుకొని, చెప్పు నిజం చెప్పు, నీకిది ఎలా వచ్చింది అని అడుగుతుంది. ఇంతలో గోవింద, అమ్మ నా చెవి వదులు, నువ్వు శిక్షించాలనుకుంటే అన్నయ్యని శిక్షించు, ఇది అన్నయ్యదే అని అంటాడు. ఇంతలో రుక్మిణి, ఏమిటిది కేశవ్ అని అడుగుతుంది. వెంటనే కేశవ్ నవ్వుతూ, గోవిందా నీకు చెప్పాను కదా, నేను వీళ్ళందరినీ ఆశ్చర్యపరచడానికి తీసుకువచ్చానని, కానీ నీవు వీళ్ళకు ముందుగానే చూపించి భయపెట్టేశావు అంటూ, అమ్మా అసలు ఏమిటంటే ఇది, నేను దీన్ని మీకోసమే తీసుకువచ్చాను, దీన్ని పట్నంలో వాడుతూ ఉంటారు, మా దగ్గర లండన్లో అందరూ మంటను వెలిగించడానికి దీన్నే వాడతారు, నేను అనుకున్నాను పట్నం వెళ్ళినప్పుడు మీకు కూడా మంట వెలిగించడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే ఇది మీ దగ్గర ఉంటే సులభం అవుతుందని
తీసుకువచ్చాను. కాకపోతే మీకు నేను చూపించాలనుకున్నాను. కేశవ్ అంతకంటే ముందే చూపించాడు అని చెప్తాడు. రుక్మిణి, నీవు దీన్ని మా కోసం తీసుకువచ్చావా అని సంతోషంగా అడుగుతుంది. వెంటనే కేశవ్, అవునమ్మా, దీన్ని ఎలా వెలిగించాలంటే అని వెలిగించి చూపిస్తాడు. చాలా చమత్కారంగా ఉంది, నేను కూడా వెలిగిస్తాను అని తీసుకొని అందులో ఉన్న పుల్లన్నిటినీ విరగొడుతుంది. చివరిగా ఒకటి వెలిగిస్తుంది. చాలా బాగుంది, అయినా నేను వంట చేయను కదా వదిన, ఇది నీ దగ్గరే ఉంచుకో. ఇది నీ దగ్గర ఉన్నట్లయితే నీకు సులభంగా ఉంటుంది. నర్మదా, నువ్వు కూడా నేర్చుకో అని అంటుంది. కేశవ్ చాలా కోపంగా అలా చూస్తూ ఉంటాడు. మరోవైపు పిల్లలందరూ ఆడుకుంటూ కొంత సమయం తర్వాత, సాయి, మేము వెళ్ళి వస్తాము, రేపు ఉదయాన్నే వస్తాం అని వెళ్ళిపోతారు. ఇంతలో కావేరి అక్కడికి చేరుకొని రానోజీని చూస్తూ, ఏమిటి మీరు ఇంకా రాలేదు? మీరు సాయితో మాట్లాడి వస్తానని చెప్పారు, ఇంకా రాకపోవడంతో నాకు కంగారుగా అనిపించి నేనే వచ్చాను, రండి ఇంటికి వెళ్దాం అని అంటుంది. ఇంతలో రానోజీ, నేనేమైనా చిన్నపిల్లవాడినా, ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను? నీవైనా కంగారు పడవలసిన అవసరమేముంది? నీవు ఎందుకు వచ్చావు అని కోప్పడతాడు. వెంటనే కావేరి, ఎందుకు మీరు అంతగా కోప్పడుతున్నారు? మీరే చెప్పారు కదా నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం సిద్ధం చేయమని. అందుకే మీకు ఆకలిగా ఉందేమోనని, మీరేమైనా ఏదైనా పనిలో ఉండిపోయారేమో అని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. మీరైనా దానికి ఎందుకు అంత కోప్పడుతున్నారు అని మరలా అడుగుతుంది. ఇంతలో అబ్దుల్ ఒక పెద్ద కర్రని తీసుకొని వస్తాడు. రానోజీ, నాకు కొంచెం పని ఉంది, నీవు వెళ్ళు, నేను కొంత సమయం తర్వాత వస్తాను అని అంటాడు. కావేరి అలాగే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అబ్దుల్, సాయి, ఇది చాలా పెద్దది, అలాగే బలంగా కూడా ఉంది, దీన్ని పగలకొట్టడానికి గొడ్డలు కావాలి, గొడ్డలు ఉందా అని అడుగుతాడు. వెంటనే సాయి, గొడ్డలు లోపల ఉంది, నీవు తీసుకోగలుగుతావా అని అంటారు. అబ్దుల్ అలాగే అని ద్వార వెళ్ళబోగా రానోజీ, అబ్దుల్ ఆగు, నేనే ఆ గొడ్డల్ని దాచిపెట్టాను, నాకు బాగా తెలుసు ఎక్కడ ఉందో అని తీసుకొని వస్తాడు. ఇంతలో అబ్దుల్, ఇలా ఇవ్వండి, నేను పగలకొడతాను అని అంటాడు. వెంటనే రానోజీ, నేను ఇక్కడ ఉండగా మీరు కష్టపడవలసిన అవసరం లేదు, మీరు సాయి కోసం అతిథిగా వచ్చారు, మీరు అతిథిగానే ఉండండి, నేను సాయికి సేవ చేయాలనుకుంటున్నాను, నన్ను చేయనివ్వండి అని కొడుతూ ఉంటాడు. అతనికి ఏమాత్రం పగలకపోవడంతో అబ్దుల్, నేను సాయం చేయమంటారా అని అడుగుతాడు. ఇంతలో రానోజీ, లేదు, నేను చేయగలను అని ఒక్కడే చేస్తూ ఒక్కసారిగా క్రింద పడిపోతాడు. అబ్దుల్ అతన్ని పట్టుకొని, రానోజీ గారు, మీరు బాగానే ఉన్నారా? నేను మీకు అందుకే చెప్పాను సాయం చేస్తానని, ఇది చాలా బలమైనది, దీన్ని కొట్టడానికి కూడా అంతే బలం కావాలి. మీకు తెలుసా, నేను మా గ్రామంలో ఇలాంటివి చాలా పగలు కొట్టాను, అలాగే ఇలాంటి పెద్ద పెద్దవి ఉన్నప్పుడు మా ఇంటి చుట్టూ ఉండే వాళ్ళందరూ వాటిని పగలు కొట్టడం కోసం నన్నే పిలుస్తూ ఉండేవాళ్ళు. నేను పగలు కొడతాను, మీరు కొంత సమయం విశ్రాంతి తీసుకోండి అని అంటాడు. రానోజీ పక్కన నుంచొని అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో సాయి, రానోజీ, నీకోసం కూడా నేను భోజనం సిద్ధం చేస్తున్నాను, నీవు తినేసి వెళ్ళు అని అంటారు. వెంటనే రానోజీ, అలాగే సాయి, మీరు భోజనం సిద్ధం చేస్తే నేను తప్పనిసరిగా భోజనం చేస్తాను, నాకు మీ భోజనం అంటే చాలా ఇష్టం, మీరు చాలా రుచికరంగా తయారు చేస్తారు అని అంటాడు. అబ్దుల్, సాయి, నేను మీకోసం ఎప్పుడైనా భోజనం తయారు చేయాలనుకుంటున్నాను అని అంటాడు. వెంటనే సాయి, అలాగే అబ్దుల్, నాకు కూడా నీ చేత్తో తయారు చేసిన భోజనాన్ని రుచి చూడాలని ఉంది అని అంటారు. కొంత సమయానికి చీకటి పడుతుంది. ఇంతలో రానోజీ, సాయి, నేను మీకు సేవ చేస్తాను అని అంటాడు. వెంటనే సాయి, రానోజీ, ఇప్పటికే ఆలస్యమైంది, నీవు ఇంటికి వెళ్ళు, ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు, కావేరి నీకోసం చాలాసేపటి నుంచి వేచి చూస్తూ ఉంది, వెళ్ళు అని అంటారు. ఇంతలో రానోజీ, సాయి, మీరు నన్ను సేవ చేయనీయకుండా ఇంటికి వెళ్ళమంటున్నారు, కానీ అబ్దుల్ని ఎందుకు వెళ్ళమని అడగటం లేదు అని అంటాడు. ఇంతలో అబ్దుల్, రానోజీబాయ్, నాకు బాగా తెలుసు మీరు ఎందుకు అంతగా చింతిస్తున్నారో, నాకు జిప్రీ అంతా చెప్పింది, మీరు సాయికి సేవ చేయాలనుకుంటున్నారని. ఆ విషయంలో నేను మీకు అడ్డుపడను, కానీ మీకు ఎప్పుడైనా కుదరని పక్షంలో నేను సాయికి సేవ చేస్తాను, మీరేమీ దిగులు పడవలసిన అవసరం లేదు, మీరు వీలైనంత వరకు మీ కుటుంబంతో సమయం గడపండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో రానోజీ, సాయి సేవ చేయటానికి ఇతనెవరసలు? ఇతను రావడం వల్లనే నేను సాయికి సేవ చేయలేకపోతున్నాను, నేను ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలి అని చాలా కోపంగా అలా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత అబ్దుల్, సాయి,
నేను మీకోసం అంతా సిద్ధం చేశాను, మీరింకా విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి నిద్రపోతాడు. సాయి అలా ధుని వైపు చూస్తూ ఉండిపోతారు కొంత సమయం. ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.